ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మధు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సో జనరలైజ్డ్గా ఒక టాపిక్ అంటే చాలామందికి దీని గురించి అవగాహన ఉండదు, తెలియాలి అని చెప్పేసి ఈ డౌట్స్ అనేది రేజ్ చేయడం. ఎందుకు అంటే కొన్నిసార్లు ఉమెన్ తెలియకుండానే బయటపడే విషయాలు చాలా ఉంటాయి, బట్ తెలియకుండా మనకి ఎంతోమంది మహిళలు డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతూ ఉన్నారు. అవునండి. బట్ బయటికి చెప్పరు. మేబీ చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కిడ్స్ కోసము, లేదంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఉండకపోవడం, వాళ్ళు సంపాదించలేకపోవడం వల్ల, పరువు కోసము, ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు పెంచుకుంటాము అని. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అసలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే విషయాలు వాళ్ళకి తెలిస్తే దాని నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా డొమెస్టిక్ వైలెన్స్కి గురైనప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడము, డిప్రెషన్కి గురవడము, కొన్నిసార్లు అది తట్టుకోలేక సూసైడ్స్ చేసుకోవడము, అండ్ వీక్ పర్సనాలిటీ కాకుండా అగ్రెసివ్ పర్సనాలిటీ అయితే ఎదుటి వాళ్ళని చంపడము, వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్ళి పిల్లల్ని అనాథ చేయడం, అలా ఇన్సిడెంట్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కాకుండా ఎప్పుడైనా ఒక మహిళ డొమెస్టిక్ వైలెన్స్కి గురైనప్పుడు ఏం చేయొచ్చు అసలు? అయితే మంచి విషయం అడిగారు మేడం. డొమెస్టిక్ వైలెన్స్కి గురవడానికంటే ముందు నేను వైలెన్స్ అంటే ఏంటో చెప్పాలనుకున్నాను. అంటే హెరాస్మెంట్, ఉమెన్ హెరాస్మెంట్ అనేది ఒక 3-4 రకాలుగా ఉంటుంది. కరెక్ట్. ఒకటి సెక్సువల్ హెరాస్మెంట్, అంటే పురుషుడికి సెక్స్ కావాల్సినప్పుడు ఆ ఉమెన్ని బలవంతంగా తన దగ్గర నుంచి సెక్స్ తీసుకోవడం. కరెక్ట్. అది మ్యారీడ్ కపుల్ అయినా కావచ్చు, బయట వ్యక్తులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే సెక్సువల్గా ప్రేరేపించడము, పోర్నోగ్రఫీ తన్ని ఫిజికల్గా పట్టుకొని సెక్సువల్గా అనుభవించాలని చూడడము, ఇదొక హెరాస్మెంట్. తర్వాత ఫిజికల్ హెరాస్మెంట్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అందులో సెక్స్ ఇన్వాల్వ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొట్టడము, లాగడము, అంటే వేరియస్ రీజన్ కుడ్ బి ఎనీథింగ్, లైక్ రీజన్ కుడ్ బి ఎనీథింగ్. అది సెక్సువల్ రీజన్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్యామిలీ ఇష్యూ అయి ఉండొచ్చు. కానీ స్త్రీని కొట్టడము, ఫిజికల్గా టార్చర్ చేయడము, కట్టేయడము, తన్ని బలవంతంగా జుట్టుపట్టి లాగడము, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, ఇది ఒక రకమైన హెరాస్మెంట్. ఇక 3 చూసుకున్నట్టయితే మేడం, అది సైకలాజికల్ హెరాస్మెంట్. అది ఎలా ఉంటుంది అంటే నిజానికి ఒంటి మీద చేయి వేయడు, కొట్టడు, కానీ మాటలతోటి విపరీతంగా అవతల వాళ్ళు సైకలాజికల్గా చాలా ఫీల్ అయ్యే విధంగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు అన్నారు కదా అనుమానం, మనం ఇంతకు కేసులో చూసాము. అవును, అనుమానం అనేది అనేసి తనని టార్చర్ చేయడం వల్ల తను చంపేసింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది ఎలా ఉంటుందంటే మేడం, ఒక దెబ్బని ఓర్చుకునేటువంటిది ఉంటదేమో కానీ ఒక మాటను ఓర్చుకోలేని పరిస్థితి. సో మెంటల్గా అంటే ఆ సైకలాజికల్గా వాళ్ళని టార్చర్ చేయడము, అంటే అబ్యూజ్ చేయడము, గలీజు మాటలు మాట్లాడడము, తర్వాత వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడము, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచడము, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి పదే వాళ్ళని టార్చర్ పెట్టడం, ఇదొక రకమైన హెరాస్మెంట్ మేడం. ఇంకా 4th వన్ ఏంటంటే ఫైనాన్షియల్ హెరాస్మెంట్. అంటే ఎకానమికల్గా స్త్రీని తనకు ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వకపోవడం, తను పని చేసినా ఆ డబ్బు లాక్కోవడము, ఇంకా డబ్బు తీసుకురా అని చెప్పేసి డౌరీకి హెరాస్మెంట్ చేయడం. ఈ ఎకనామికల్ హెరాస్మెంట్లోకి వస్తుంది డౌరీ హెరాస్మెంట్ కూడా. ఇంకా డబ్బు కోసం స్త్రీని పడుపురుత్తులో పడుకోబెట్టడం, హెరాస్మెంట్. ఇదొక రకం. అంటే కాజ్ ఏంటి అక్కడ? పైసల కోసం తన భార్యని పడుపురుత్తులో పెట్టాడు. సో ఈ రకమైనటువంటి హెరాస్మెంట్ కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. దీంట్లో మీరు మాట్లాడుతున్న డొమెస్టిక్ వైలెన్స్ అనేది చాలా ఇప్పుడు ఈ భారతదేశంలో ఫేస్ చేసినటువంటి అనాది కాలం నుంచి భారతీయ సంప్రదాయ వ్యవహారాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి చీడ అంశం అండి ఇది. స్త్రీని తక్కువగా చూడడము, స్త్రీ ఇంటి పేరు మార్చేసి తను ఇక్కడికే రావాలని చెప్పేసి తను ఎప్పుడైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది లోకువ. అంతే. ఎప్పుడైతే భర్త దగ్గర తను బతకడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే తను ఒక ఇన్ఎఫిషియెంట్గా తను చిత్రీకరించి నీకు చేత కాదు, మీ ఓళ్ళు ఇది, మా ఓళ్ళు అది అని చెప్తూ ఆ కుటుంబ సభ్యులు తనని డొమెస్టిక్ వైలెన్స్, ఇట్ కుడ్ బి ఏ ఫిజికల్ violence, it could be a mental violence, it could be a financial violence. సో ఇదంతా కూడా డొమెస్టిక్ వైలెన్స్ పరిధిలోకి వస్తుందండి. మనకు 2005లో డొమెస్టిక్ యాక్ట్ అని చెప్పేసి వీటిని నిర్మూలించడం కోసం ఒక చట్టం తీసుకొచ్చారు. సో ఇప్పుడు అంటే మీరు అన్నారు, మనం అనుకున్నాం కదా, ఇప్పుడు వైలెన్స్కి గురైనప్పుడు, ఇలాంటి హెరాస్మెంట్స్ ఏవైనా గురైనప్పుడు ఏం చేయొచ్చు ఒక మహిళ? మీరు ఎప్పుడు డొమెస్టిక్ వైలెన్స్
నాట్ ఓన్లీ డొమెస్టిక్ వైలెన్స్, ఎనీ ఉమెన్ హెరాస్మెంట్, ఎనీ వైలెన్స్ మీ పట్ల జరిగినప్పుడు మీరు కాన్షియస్గా ఉండవలసింది ఏంటి అంటే, మీకు అందుబాటులో ముందుగా మీ పేరెంట్స్కి, మీ వెల్ విషర్స్కి దాన్ని చెప్పుకోవడం. ఓకే. ఎందుకు చెప్పుకోవాలి అంటే, రేపటి రోజున అది మనకు ఒక ఎవిడెన్స్గా ఉంటుంది. ప్రైమ్ అంటే మనం ఇట్స్ వెరీ వెరీ కామన్ రైట్, మనకి ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు మనం ఎదుటి వాళ్ళకి షేర్ చేసుకుంటాం, చుట్టుపక్కల వాళ్ళకి షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకోవడం వల్ల ఏం జరిగిద్ది అంటే, ఒకటి బాధ తప్పిద్ది, రెండు ఇంట్లో జరుగుతున్నది అవతల వాళ్ళకి తెలిసిద్ది. అంటే కొంతమంది పరువుకి ఉండేసి అందరితో షేర్ చేసుకోరు, అలాగే ఇంట్లోనే లైక్ దాన్ని భరిస్తూ ఉంటారు కదా. ఎస్ మేడం, ఒక 90% పరువుకి తట్టుకోలేక వాళ్ళ పరువు, వాళ్ళ కుటుంబ పరువు బజార్న వేర్చకూడదనే ఉద్దేశంతో ఇలాంటి విషయాలు ఎప్పుడు షేర్ చేసుకోరు. కానీ మీరు షేర్ చేసుకోకపోతే మీ వైలెన్స్ అనేది, అంటే మీ మీద జరుగుతున్నటువంటి వైలెన్స్ అనేది రోజు రోజుకు వాళ్ళకు అలుసుగా మారి మిమ్మల్ని ఇంకా వైలెంట్కి గురి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఇట్స్ క్వైట్ నార్మల్. అది ఎలాంటిది అంటే మేడం, ఒకసారి కొడితే ప్రతిఘటించకపోతే ఇంకోసారి కొట్టడానికి అవకాశం ఇచ్చేటువంటి లాంటిది. అంతే. మనం ఒకసారి కొడితే ప్రతిఘటించకపోతే దాని అర్థం మనము ఇంకోసారి నన్ను కొట్టండి అని అనుమతిస్తున్నట్లు లెక్క. ఇది ఒక సైకలాజికల్ థియరీ, మనం చెప్తుంది కాదు. సో అలా ఏం జరిగిద్దంటే, ఒకసారి అబ్యూజ్ చేసినాడు ప్రతిసారి అబ్యూజ్ చేస్తూనే ఉంటాడు. ప్రతిసారి ఆ కుటుంబ సభ్యులు ఆ స్త్రీని హెరాస్మెంట్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒక అంశాన్ని తీసి తన హెరాస్మెంట్కి గురి చేస్తూనే ఉంటారు. అప్పుడు తను ఏం చేయాలి అంటే, తన వెల్విషర్కి చెప్పాలి, తన దగ్గరోళ్ళకి చెప్పాలి. కేవలం ఏం చేస్తారు అంటే పేరెంట్స్ చెప్పి వదిలేస్తారు. కానీ పేరెంట్స్ అనేవాళ్ళు కొంతవరకే దాన్ని అమ్మ సర్దుకో అమ్మ నీ కుటుంబం అనే చెప్తారు, కానీ వాళ్ళు కూడా అంత సీరియస్గా దాన్ని తీసుకోరు. కరెక్ట్. కాబట్టి పేరెంట్స్తో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి, ఇంకా మీరు ఒక లాయర్కి చెప్పాలి, ఇంకా నెక్స్ట్ మీరు ఒక పోలీసుకి చెప్పాలి. ఫస్ట్ ఎప్పుడైనా గురైనప్పుడు ఫస్ట్ లాయర్ వెళ్ళాలంటారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఆబ్వియస్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. చదువుకున్న వాళ్ళు ఈ మధ్య సొంతగా లాయర్లను పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు. కొంచెం కార్పొరేట్ లెవెల్లో ఏంటంటే వాళ్ళకి కొంతమంది పర్సనల్ లాయర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పుకుంటారు. బట్ గ్రామ స్థాయిలో, చదువుకోలేని స్థాయిలో వాళ్ళు ఆశ్రయించే ఏకైక సంస్థ పోలీస్ డిపార్ట్మెంట్. సో మీకు అలా జరిగినప్పుడు ఖచ్చితంగా డైల్ 100కి కాల్ చేయొచ్చు. తర్వాత 1091 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. మీ విషయాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి. ఇలా ఎలా ఉంటుందంటే, నేను పోలీసు వాళ్ళకి చెప్పగానే అంత అయిపోద్దేమో, మీడియాకి ఎక్కిద్దేమో అనుకుంటా, ప్రొపగండా అవుతుందేమో, మొత్తం అంతా పరువు పోతుంది నా వర్క్ ప్లేస్ లో, ఇంటి దగ్గర అని అనుకుంటారు కదా. కానీ అలా కాదు. పోలీసు వాళ్ళు మీ మీద సెక్సువల్ అబ్యూస్ జరిగినా, డొమెస్టిక్ వైలెన్స్ జరిగినా, ఏ రకమైన హారాస్మెంట్ జరిగినా మీ పేరు బయటికి రాకుండా, అది మీ పిల్లల మీద జరిగినా మీ పిల్లల పేరు బయట రాకుండా గోప్యంగా ఉంచి, ఎవరైతే అది చేశారో వాళ్ళని శిక్షించే విధంగా ఒక చట్టబద్ధమైనటువంటి ఒక ప్రోటోకాల్ ఉంది. ఓకే. ఒక మహిళ మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా ఇలాంటి కంప్లైంట్స్ రిజిస్టర్ చేసినప్పుడు, అంటే లైక్ ఫస్ట్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి అంటారు కదా, సో రిజిస్టర్ చేసినప్పుడు నెక్స్ట్ పోలీస్ యాక్షన్ ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ రిజిస్టర్ చేయవలసిన అవసరం ఏమీ ఉండదు. ఓకే. మీరు పోలీసు వారికి మాటల రూపంలో లిఖితపూర్వకంగా ఏదైతే రాసిస్తారో అదే కంప్లైంట్. కంప్లైంట్ రిజిస్టర్ చేసినా చేయకున్నా మిమ్మల్ని హెరాస్మెంట్ చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి, భరోసా సెంటర్లో కానీ, సఖీ సెంటర్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, సిటీ ఆధ్వర్యంలో కానీ వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. ఆ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగనే వాళ్ళు అబ్యూస్ చేస్తే మళ్ళీ రెండోసారి కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. అప్పుడు ఆ కౌన్సిలింగ్ తర్వాత కూడా వాళ్ళ మాట వినకపోతే మళ్ళీ అలాగే సేమ్ వాళ్ళు రిపీట్ చేస్తే అప్పుడు మూడోసారికి ఎఫ్ఐఆర్ చేయబడుతుంది. ఎఫ్ఐఆర్ చేయబడినప్పుడు ఏం జరుగుతుంది, కన్సర్న్ సెక్షన్స్ని యాడ్ చేసి వాళ్ళను రిమాండ్ చేయడం అవుతుంది సరైనటువంటి ఆధారాలతోటి. ఓకే. సో ఇప్పుడు ఉమెన్ వచ్చిన తర్వాత అంటే కొంతమందికి ఏంటి అంటే కంప్లైంట్ రిజిస్టర్, కంప్లైంట్ చెప్పినా పోలీస్ స్టేషన్కి వచ్చినా కానీ మీరు కౌన్సిలింగ్ అంటున్నారు, తర్వాత కొంతమంది ఏంటంటే భయపడతారు, మళ్ళీ తర్వాత నువ్వు కంప్లైంట్ రిజిస్టర్ చేసావు అని మళ్ళీ వాళ్ళపైన ఏమైనా ఫిజికల్ హెరాస్మెంట్ చేస్తారేమో అనేది కూడా ఉంటుంది కదా వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ ఉంటుంది. ఎందుకులే వచ్చిన గోల మనం వెళ్ళడం ఎందుకు అని భయపడిపోయి ఉండిపోతూ ఉంటారు. సో అది ఎలా చూడొచ్చు అంటారు? చూడు మేడం, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ డొమెస్టిక్ వైలెన్స్, ఒకసారి పోలీస్ స్టేషన్ పరిధికి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు నన్నే పోలీస్ స్టేషన్కి ఈడుస్తావా అనేటువంటి కోపంతో ఉంటారు.
అప్పుడు కౌన్సిలింగ్ తర్వాత మీరు ఇమీడియట్లీ ఇంటికి వెళ్ళకుండా మీ పేరెంట్స్ ఇంటికో మీ వెల్ విషర్ ఇంటికో వెళ్ళి మీరు ఒక 4 రోజులు తలదాచుకోవడం వల్ల మళ్ళీ సర్దుమనినాక మీ ఇంటికి మీరు రావచ్చు. ఇలాంటి టైంలో ఏమైనా సేఫ్టీ అడగచ్చా? తప్పకుండా అడగొచ్చు. పోలీస్ ప్రొటెక్షన్ మీరు అడగొచ్చు, మీకు పక్క అధికారం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు పెట్రోలింగ్ ఉంటుంది, షీ టీమ్స్ ఉంటాయి, వీళ్ళు ఎప్పుడు గస్తీలోనే ఉంటుంటారు. భరోసా సెంటర్ ఉంది, మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. డయల్ 100 ఉంది, డైరెక్ట్గా డీజీ కంట్రోల్కి వెళ్తుంది. అక్కడ డయల్ 100కి మీరు ఫోన్ చేసి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీరు ఇమీడియట్లీ ఫోన్ చేస్తే మీ దగ్గరికి విత్ ఇన్ 10 minutes లో పోలీస్ వస్తారు. ఇలాంటి థ్రెటన్ ఉంది అంటే మీరు ముందుగానే చెప్పెట్టుకోవచ్చు. మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ SHO ఫోన్ నెంబర్ కూడా తీసుకొని మీకు ఇలాంటిది ఏమైనా జరిగినప్పుడు SHO గారికి కాల్ చేసి కూడా మీరు చెప్పొచ్చు. సార్ నాకు ఇలా పరిస్థితుంది, నా మీద ఇలా అటాక్ జరుగుతుంది, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల నా మీద మా వారు కానీ మా వారి తాలూకా బంధువులు కానీ అటాక్ చేస్తున్నారని చెప్పేసి మీరు కంప్లైంట్ కూడా మళ్ళీ ఒకసారి కూడా మీరు ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ మీద అటాక్ చేస్తే మళ్ళీ ఇంకో కేసు అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అంశం పోలీసు వారి పరిధిలో ఉన్నప్పుడు, అది ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు, పోలీసు వారి పరిధిలో ఉన్నప్పుడు అది మనం చట్టబద్ధమైన పరిధిగానే చూడాలి. విచ్చలవిడిగా కంప్లైంట్ ఇచ్చింది కదా అని చెప్పి స్త్రీ మీద దాడి చేయడానికి లేదు. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు రిజిస్టర్ 3 times కౌన్సిలింగ్ ఉంటుంది, దాని తర్వాత విల్ గో ఫర్ అదర్ ప్రొసీజర్స్ అని. సో ఎప్పుడైనా కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఏం చూస్తారంటే నిజంగానే తను అంటే, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఫాల్స్ అలిగేషన్స్ కూడా వేస్తున్నారు హస్బెండ్స్ పైన, ఉమెన్ సేఫ్టీ యూజ్ చేసుకొని ఫాల్స్ అలిగేషన్స్ కూడా వేస్తున్నారు. సో అలాంటప్పుడు మీరు ఏం చూస్తారు అసలు? తప్పకుండా ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ మీకు చెప్పాను, మీ మీద అబ్యూజ్ జరుగుతున్నప్పుడు నేను పక్కింటి వాళ్ళకి చెప్పమని చెప్పాను, వెల్విషర్కి చెప్పమని చెప్పాను, మీ క్లోజ్ ఎయిడ్స్కి చెప్పమని చెప్పాను. అదే మా ప్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మేము చేసే పని. కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, ఆమె ఏం చేస్తుంది, ఆమె ఫాల్స్ ఎలిగేషన్ తీసుకొచ్చిందా హస్బెండ్ మీద, లేక తను చెప్తుంది వాస్తవమా అనేది మేము చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తాం. ఖచ్చితంగా మా ఎంక్వైరీ రిపోర్ట్లో మేము అది ఖచ్చితంగా ఆ ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది. అప్పుడే కదా మీరు ఇస్తున్న కంప్లైంట్ నిజమా అబద్ధం మాకు తెలిసేది. సో మా ప్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మేము మొదటగా చేసే పని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తాము. ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో, ఎవరైతే అఫెండర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని అఫెన్స్ చేశారో వాళ్ళని కూడా మేము విచారిస్తాం. వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది, వాడు తాగుతాడా, వాడికి ఏమైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయా, వాడు ఏమైనా డౌరీ కోసం హెరాస్ చేస్తున్నాడా, వీటితో పాటు ఎవరైనా మీ ద్వారా ఏమన్నా ఎవిడెన్స్లు ఉంటే, రికార్డింగ్స్ కానీ, మిమ్మల్ని కొట్టిన ఆ ఫోటోల ఆధారాలు కానీ, మిమ్మల్ని అబ్యూజ్ చేసినటువంటి వాయిస్ రికార్డ్స్ కానీ, లేకపోతే మీకు పెట్టినటువంటి మెసేజ్లు కానీ, ఇవన్నీ కూడా, లేకపోతే మిమ్మల్ని కొడుతుంటే ఎవరైనా చూస్తే మళ్ళీ వాళ్ళ ఎవిడెన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో తీసుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రూఫ్స్ కంపల్సరీ అంటారా, యాక్షన్ తీసుకోవాలి అని అంటే? అవసరం లేదు. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇల్లు 4 గోళ్ల మధ్య జరుగుతుంది వాస్తవానికి. ఇది ఇప్పుడు నేను చెప్పింది ఒక ప్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఒక నిర్ధారణ రావడానికి మాత్రమే, కానీ నిజానికి బెడ్రూమ్ లో భార్య భర్తల మధ్య జరిగే గొడవ ఇంట్లో కిచెన్ లో ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకుండా ఉంటుంది. కరెక్ట్. మరి అది అబ్యూస్ కాదా అంటే అది అబ్యూస్. సో బాధితులు ఎప్పుడైనా ముందుకు రావచ్చు. వన్స్ బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చారంటేనే వాళ్ళకు ఒకవేళ ఇలాంటివి ఏవి ప్రూఫ్స్ లేకపోయినా గానీ యు విల్ టేక్ ఇట్ యాస్ ఎ కంప్లైంట్ అండ్ మీరు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. ఎగ్జాక్ట్లీ కంప్లైంట్ తీసుకుంటాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము, బోత్ కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఆ ఇన్వెస్టిగేషన్ లో మాకు ఏదైతే నిజం అనిపిస్తుందో, ఏదైతే దానికి సంబంధించిన ఎవిడెన్స్ సేకరించి కోర్టుకు సమర్పించడం జరుగుతుంది మేడం. ఓకే. సో వెన్ దేర్ ప్రూవ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఎస్ మేడం, సెక్షన్ 498A ప్రకారం డొమెస్టిక్ వైలెన్స్ కి 3 years నుంచి 7 years దాకా పనిష్మెంట్ ఉంటుంది. అంతే ఇట్స్ డిపెండ్స్ ఆన్ గ్రావిటీ ఆఫ్ ది కేస్, వాట్ కైండ్ ఆఫ్ అబ్యూస్ యు ఆర్ బీయింగ్ త్రూ అనేది. సో ఆ రకమైనటువంటి దానికి 498 సెక్షన్ ప్రకారం ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ లైక్ దేర్ ఆర్ సో మెనీ సెక్షన్స్. ఓకే, ఇవాళ మనకి అవన్నీ నెట్లో అవైలబుల్ గా ఉంటాయి. వాటిని అంటే ఒకటి మేడం, ఇక్కడ ఏంటంటే శిక్ష నేరము అనేది కోర్టు పరిధి. కరెక్ట్. మీరు అబ్యూజ్కి గురవుతున్నారు, అట్లీస్ట్ మీరు చట్టానికి చెప్పడము, చట్టబద్ధత కలిగినటువంటి సంస్థలకి మీరు అది తీసుకెళ్ళాలి. అంటే మీరు పోలీసు వాళ్ళకి చెప్పట్లేదు, మీకు పోలీస్ స్టేషన్ కూడా నామూష్ అనుకోండి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో సఖీ కేంద్రం ఉంటుంది. మీరు సఖీ కేంద్రానికి వెళ్ళండి, అక్కడ కూడా అక్కడ విమెన్ ఆఫీసర్స్ ఉంటారు. చాలా నార్మల్గా ఉంటుంది. అది వెళ్ళి మీరు కూర్చోబెట్టి ఒక లాయర్ సమక్షంలో మీకున్న ప్రాబ్లం తెలుసు చెప్తే వాళ్ళు క్లియర్గా రాసుకొని మీరేం చేయాలో మీకు వాళ్ళు
క్లియర్గా చెప్తారు. అది కాకుండా భరోసా సెంటర్స్ ఉన్నాయి పోలీసు వారి ఆధ్వర్యంలో. ఓకే, విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్లు నడుస్తున్నాయి మనకి. మీరు భరోసా సెంటర్కి వెళ్తే అబ్యూజ్కి గురైనటువంటి మహిళ, సెక్సువల్ హెరాస్మెంట్కి గురైనటువంటి మహిళలు కానీ పిల్లలకు కానీ భరోసా సెంటర్లో మీకు కౌన్సిలింగ్ ఇచ్చి మీరేం చేయాలో చెప్తారు. అంటే కనీసం మీ బాధని పంచుకోవడానికి మీ సొంత మనుషులు లేరేమో కానీ చట్టబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని మీరు వినియోగించుకోండి. అది చాలా ఇంపార్టెంట్. సో భరోసా సెంటర్లు ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి. ఇంట్లో అబ్యూస్ జరుగుతుంది, మీరు ఒక ఫోన్ తీసుకొని మీరు ఎవరికి ఫోన్ చేయాలో మీకు అర్థం కాలేదు. నేను అడుగుతాను, నేను చెప్తాను మనస్ఫూర్తిగా, ప్రతి మహిళ దగ్గర మీరు ఉంటున్న ప్రాంతంలో షీ టీమ్ నెంబర్స్ ఉండాలి. షీ టీంకి ఒక ప్రత్యేకమైన ఫోన్ నెంబర్లు ఉంటాయి. వాళ్ళు డే నైట్ గస్తీ చేస్తుంటారు. ఎక్కువ శాతం మహిళలు వర్క్ ప్లేస్లలో, బస్ స్టాండ్లలో వాళ్ళు మఫ్టీ రూపంలో తిరుగుతుంటారు. అమ్మాయిల మీద ఏమైనా హెరాస్మెంట్ జరిగిద్దా అని చూసుకోవడం కోసం అని చెప్పేసి. ఓకే, వాళ్ళు కాకుండా మీకు పెట్రోలింగ్ కార్స్ ఉంటాయి. నైట్ పెట్రోలింగ్ ఉంటుంది, డే పెట్రోలింగ్ ఉంటుంది. డైల్ 100కి కాల్ చేస్తే చాలు. మీరు డైల్ 100కి ఫోన్ చేయగానే మిమ్మల్ని వాళ్ళు అడుగుతారు, మీకు ఫైర్ ఎమర్జెన్సీనా, పోలీస్ ఎమర్జెన్సీనా, పోలీస్ ఎమర్జెన్సీలో మీకు ఏం కావాలి, నేను ఇలాంటి అబ్యూజ్కి గురవుతున్నాను, మా వారు నన్ను హింసిస్తున్నారు, మా బంధువులు నన్ను హింసిస్తున్నారు, దయచేసి నాకు పోలీస్ హెల్ప్ కావాలి అని ఒక మాట చెప్తే మీరు ఫోన్ చేయడంతో మీ లొకేషన్ ట్రేస్ ఉంటుంది, మీ లొకేషన్ మా ముందుకు వస్తుంది. సో లొకేషన్ మా ముందు రాగానే ఆబ్వియస్గా మేము ఫైండ్ చేస్తాం. మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ పోలీస్ స్టేషన్ పరిధి మాకే తెలుస్తుంది. సో ఇమీడియట్లీ కన్సర్న్ పోలీస్ మీ దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే పోలీసు వాళ్ళు వస్తే నామూషేమో అనుకుంటారు, రెవెన్యూ వాళ్ళు మన ఇంటికి వస్తే నామూషా? వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్సే కదా. వేరే డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ మన ఇంటికి వచ్చి ఏదో బిల్లు నామూషా? వై పోలీస్, వై యూ పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్? నామూష్ కాదండి, పోలీస్ వాళ్ళు మన కోసం ఉన్నారు. చట్టబద్ధంగా చట్టం ఇచ్చిన హక్కులని కాల రాసే వాళ్ళని శిక్షించడం కోసం పోలీసులు ఉన్నారు తప్ప మిమ్మల్ని ఏదో అనడానికో మీ పరువు తీయడానికో కాదు. పోలీసు వాళ్ళు వస్తే పరువు పోయిందనుకోవడం తప్పు. మీరు ఇవాళ పోలీస్ కంప్లైంట్ ఇస్తే, పోలీస్ మీ ఇంటికి వస్తే మీరు ప్రొటెక్షన్లో ఉన్నారు, మిమ్మల్ని ఎవరేం చేయలేరు అని అర్థం. అది మీకు ఒక ధైర్యం. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి, తాకడానికి భయపడతారు పోలీస్ వాళ్ళ ఇంటికి వస్తే. మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు, అరే నాకేమైనా జరిగితే నేను పోలీస్ దగ్గరికి వెళ్ళాలి, చట్టం ఉంది, నేను చట్టం ద్వారా నేను ప్రొటెక్షన్ ఇవ్వబడుతున్నటువంటి బిడ్డని, చట్టం ద్వారా ప్రొటెక్షన్ ఇవ్వబడుతున్నటువంటి సిటిజన్ని నేను అని వాళ్లకు తెలియాలి, తెలుసుకోవాలి. Thank you so much. Thank you so much for sharing all this information with us. Thank you so much.